త్యాగమనాలా ఏమనాలో మీరు చెప్పండి. మలి ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజీనామా చేసి తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి పదవి తీసుకున్నాడు కదా, మరి దీన్నేమనాలి? మీరు ఎలక్షన్ కలెక్షన్ సెలక్షన్ మీద తిరుగుతుంటే పదవి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మీరు అండగా నిలబడ్డప్పుడే మంత్రి పదవి చేపట్టిన వెంకన్న త్యాగాన్ని ఏమనాలి అని నేను అడుగుతున్నా. 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తీసుకున్న మీరు 10 పైసల అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావుదే త్యాగమైతే నిటారుగా నిలబడి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి త్యాగాన్ని ఏమనాలి? కానిస్టేబుల్ కిష్టయ్య నేల కొరిగిన త్యాగాన్ని ఏమనాలి? ఉస్మానియా యూనివర్సిటీ గేట్లని తన్ని వీర మరణం పొందిన యాదయ్య త్యాగాన్ని ఏమనాలి? ఒక ఈశాన్ రెడ్డి ఒక వేణుగోపాల్ రెడ్డి త్యాగాన్ని ఏమనాలి? 100 రూపాయల పెట్రోల్ మీద చల్లుకొని 10 పైసల అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావు, నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉంటావు, ఆర్థిక మంత్రిగా ఉంటావు, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉంటావు, 1000 కోట్ల రూపాయలు నువ్వు దోసుకుంటావు. ఉద్యమం ముసుగులో ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళు అధికారాన్ని చెలాయించి 69,000 కోట్ల రూపాయల అప్పులో ఉన్న తెలంగాణను 8,11,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ముంచి ఈ తెలంగాణను శాశ్వతంగా 10 ఏళ్లలోనే 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిన మిమ్మల్ని ఏమనాలి? మీ త్యాగాలను ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంకా భరించాలనా? మీ దోపిడీని తెలంగాణ ప్రజలు ఇంకా సహించాలనా అని నేను అడుగుతున్నా. నేను అడగదలుచుకున్న వేదిక మీద నుంచి నిన్న మొన్న చూస్తున్నా, ఇద్దరు తొడేళ్లలాక తెలంగాణ మీద పడి తిరుగుతున్నారు. బావమరుదులు ప్రజలందరూ కోరుకుంటున్నారు, మా ప్రభుత్వం రావాలి అని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కోరుకుంటలేరు, మీ కుటుంబం కోరుకుంటుంది. మీ దోపిడీ దొంగతనాలలో మీకు అండగా నిలబడ్డ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజాపాలన వచ్చి ప్రజలలో చైతన్యం వచ్చి ప్రజలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈరోజు అనుభవిస్తుంటే వాటిని చూసి అసూయపడుతున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కోరుకుంటున్నారేమో కానీ ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేపట్టినరు. ఇంకా భవిష్యత్తులో మీకు పదవి అనేదే ఉండదు. ఏదైనా బీఆర్ఎస్ గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటే మీ గతం గురించి మాట్లాడుకోవాల్సిందే తప్ప మీకు భవిష్యత్తు లేదన్న సంగతి ఈ నల్లగొండ వేదిక మీద వేలాది మందిగా ఈ గ్రౌండ్లోనే కదా ఆ పక్కన గ్రౌండ్లో మా అక్కలు మా సోదరులు ఈ గ్రౌండ్ పిక్కటిల్లేలా నాగార్జున కాలేజ్ గ్రౌండే కాదు అవతలి సైడ్ నుంచి ఆ పక్క రహదారుల మీద వేలాదిగా నిలబడి జేజేలు పలుకుతున్న ఆ ప్రజలు చెప్పుతున్నారు, మిమ్మల్ని ఉప్పు పాతర వేసినాం, మళ్ళా మిమ్మల్ని మొక్క కూడా మొలవనీయమని నల్గొండ జిల్లా ప్రజలు చెప్తున్నారు. నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు కొంతమంది యువకులు వచ్చి, అన్నా తులసి వనంలో గంజాయి మొక్కలాగా గా సూర్యాపేటలో ఒకడు జానెడోడు మిగిలిండు, ఆ జానెడును కూడా మళ్ళా మొలవనీయం, మా ఎంకన్న మీద 3 అడుగులు ఎగురుతుండు, మళ్ళసారి చూసుకుంటామని వచ్చి యువకులు సూర్యాపేట వాళ్ళు నాకు చెప్పారు. అందుకే మిత్రులారా ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు, అధికారం కోల్పోయిన అక్కస్తో కడుపు నిండా విషం పెట్టుకొని మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులో ఉన్న కంపు అంతకంటే ఎక్కువైంది. కాంగ్రెస్ ఏం చేసిందని నన్ను అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో ఏమి తెచ్చిండు అని అడుగుతున్నారు. నేను ఇవాళ సూటిగా ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సమక్షంలో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎప్పుడు అడిగినా ప్రత్యేక శాసనసభ సమావేశాలను
మా కౌన్సిల్ని సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ గారి అనుమతి తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన, మీ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14, 19, 24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటరు రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి. ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సభ సమావేశాలను నిర్వహిస్తా. అక్కడే తేల్చుదాం ఎవరు ఏం చేసిండ్రో తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్ర కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా. ఇవాళ 10 ఏళ్లలో మీరు, నేను మా అక్కలు, మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు, పాలపిట్టలు ఎక్కువ ఉన్నారు. మా అక్కలందరూ ఈడ కళ్ళకు కనిపిస్తున్నారు మంచిగా. వస్తుంటే ఆడ కూడా వేలాది మంది మా ఆడబిడ్డలు పాలపిట్ట చీర కట్టుకొని వస్తే పండుగ పూట నేను పెట్టిన చీర సారెలాక భావించి మా అక్కలందరూ మా సోదరుడు వస్తున్నాడు, కలవాలే, చూడాలే, మా సోదరుడికి అండగా నిలబడాలి అని మా అక్కలు ఈడు వచ్చిండ్రు. ఇవాళ మా అక్కల సాక్షిగా నేను అడగదలుచుకున్నా, 5 సంవత్సరాలు నీ మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డకు కూడా మంత్రి ఇవ్వలేదు కదా, మా అక్కలు మర్చిపోయినరా అని అనుకుంటున్నారా? ఆనాడు పేదవాడి గుర్తింపే రేషన్ కార్డు. 10 ఏళ్లల్లా పేదవాళ్లకు రేషన్ కార్డులు మీరు ఇవ్వకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత లక్షలాది తెలంగాణలో ఉండే పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇచ్చిన మాట వాస్తవం కదా? మా అక్కలకు తెలియదా? ఈడున్న పాత్రికేయ మిత్రులకు ఈ వార్త రాలేదా? పేదలకు ఆనాడు దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం బర్లకు దానబెట్టే పరిస్థితి. ఎప్పుడన్నా సంటి పిల్లలకు బుక్కెడు బువ్వ మా అక్కలు వండిపెట్టిరు ఆ దొడ్డు బియ్యం అని నేను అడుగుతున్నా. అందుకే మేము ఆలోచన చేసి మా ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆర్థికంగా కొంత భారమైన పేదవాడి కడుపు నింపితే వాళ్ళు సంతోషంతో ఇచ్చే ఆశీర్వాదం 1000 ఏళ్ళు మనకు అండగా నిలబడుతుంది, చరిత్రలో మనం నిలిచిపోతామని మాట్లాడి సంవత్సరానికి 16,000 కోట్ల రూపాయలతోని 3,28,00,000 పేదలకు 6 కిలోల చొప్పున ఇవాళ సన్న బియ్యం ఇస్తున్న మాట వాస్తవం కాదా? మా అక్కలు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు వండి సంటి పిల్లలకు బుక్కెడు పువ్వ సన్న బియ్యం పెడుతున్న మాట వాస్తవం కాదా? ఇవాళ ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ ఏ సన్న బియ్యం